తెలంగాణ జాగృతి కోసానికని చెప్పి కొత్త కొత్త కమిటీలు ఎత్తున్నది, కొత్త ఆలోచనలు చేస్తున్నది, కొంతమందికి పదవులను కూడా కాటపెడుతున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క రాబోయే రోజులల్లో ఎట్లనైనా సరే బీఆర్ఎస్ జెండాను తెలంగాణలో పాగా వాతాలనే ఉద్దేశంతో కొత్త కొత్త నిర్ణయాలు రాజకీయ వ్యూహాలతో ముందరికి పోతున్నది. ఇప్పుడు మళ్ళా కొంతమందికి పదవులు ఇచ్చి కమిటీలు వేసుడుతోని కవితక్క హాట్ టాపిక్ అయింది. ఇప్పుడు తెలంగాణలో కవితక్క ముచ్చట్నే గట్టిగా వినబడుతున్నది. ఇక హైదరాబాద్ తెలంగాణ జాగృతిలో వివిధ భాగాలకు కొత్త కన్వీనర్లను అధ్యక్షులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ప్రకటన చేసిందయ్యా. ఇక ఈ మేరకు శనివారం చేసినటువంటి ప్రకటన ఒకటైతే విడుదల చేసింది. ఇక తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణల భాగంగా 6గురికి కీలక బాధ్యతలను అప్పగిస్తున్నట్టు, నూతన బాధ్యతలను సంస్థ బలోపేతానికి ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని చెప్పి తక్షణమే వీళ్ళ నియామకాలు అమల్లోకి వస్తాయని ఎమ్మెల్సీ కవితక్క చెప్పుకుంటా వచ్చింది. ఇక తెలంగాణ జాగృతి మహిళా సమాఖ్య రాష్ట్ర కన్వీనరు మరిపెల్లి మాధవి, ఇక తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య రాష్ట్ర కన్వీనరు ఎదురుగట్ల సంపత్ గౌడు, ఇక తెలంగాణ జాగృతి లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనరు అప్పాల నరేందర్ యాదవ్, ఇక తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కన్వీనరు జానపాటి రాము యాదవ్, తెలంగాణ జాగృతి యువజన సమాఖ్య హైదరాబాద్ కన్వీనరు పరకాల మనోజ్ గౌడు. ఇక ఇట్లా కవితక్క తెలంగాణ జాగృతిల యువతతో కమిటీలు 6 విభాగాలుగా కొత్త కన్వీనర్లను నియామకాలు చేసిందన్నట్టు. ఏదేమైనా తెలంగాణ జాగృతిల కొత్త కొత్త ఆలోచనలతోని కవితక్క తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు ప్రతి ఒక్కరు తారీఫ్ చేస్తున్నారయ్యా. తారీఫ్ చేసుడే కాదు, ఈ లెక్కన ప్రతి ఒక్కరం కష్టపడి ఎప్పటికప్పుడు పార్టీని బలోపేతం చేసుకునే తట్టు మనం చర్యలను తీసుకుంటా పునరాలోచన చేసుకుంటా పార్టీకి సంస్థాగతంగా చిత్తశుద్ధితోని మనం పనిచేసుకుంటా పోతే రాబోయే రోజులలో విజయం మనదే, తెలంగాణలో జెండా మనదే ఎగురుతుందని చెప్పి ధీమానైతే గట్టిగానే వ్యక్తం చేస్తున్నారు ఈ ముచ్చటెరకైనా బీఆర్ఎస్ కార్యకర్తలు.